మహారాష్ట్రలోని పర్భనిలో ఘోరం జరిగింది. ప్రయాణిస్తున్న స్లీపర్ బస్సులో బిడ్డను ప్రసవించిన 19 ఏళ్ల యువతి వెంటనే ఆ శిశువును కిటికీలోంచి బయటకు విసిరింది. ఈ ఘటనలో బిడ్డ అక్కడికక్కడే చనిపోయింది. రితికా ధెరే అనే ఆ యువతి పక్కనే ఆమె భర్తగా చెప్పుకుంటున్న అల్తాఫ్ షేక్ అనే యువకుడు కూడా ఉన్నాడు. వారిద్దరూ పర్భని నుంచి పూణేకు వెళ్తూ ఉండగా మగబిడ్డకు రితిక జన్మనిచ్చింది. వెంటనే ఆ బిడ్డకు బట్టలు చుట్టి ఆ జంట బయటకు విసిరేసింది. ఏదో బయటపడినట్లు గుర్తించిన బస్సు డ్రైవర్ అక్కడకు వచ్చి అడగ్గా తన భార్య వాంతి చేసుకుందని అల్తాఫ్ షేక్ చెప్పాడు. దీంతో బస్సు మళ్లీ ముందుకు వెళ్లింది. బస్సు నుంచి శిశువు బయటపడటాన్ని గుర్తించిన ఓ పాదచారుడు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు బస్సును వెంబడించి ఆపి జంటను అరెస్టు చేశారు. తాము బిడ్డను పెంచే శక్తి లేదని అందుకే బయటకు విసిరేశామని ఆ యువకులు పోలీసులకు తెలిపారు. తమకు పెళ్లైందని ఆ జంట చెబుతున్నా అందుకు వారు ఎలాంటి పత్రాలు చూపించలేదు. పూణేలో రితికా అల్తాఫ్లు ఏడాదిన్నర పాటుగా ఉంటున్నట్లు గుర్తించారు. వెంటనే రితికాను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.